హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 76వ భాగం. చందమామను ఇంత దగ్గరగా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది ఇంకా దూరంగా ఉందేమో కానీ నాకైతే నా చేతికి అందినంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ అనుభూతిని నేనెప్పటికీ మర్చిపోలేను అంది తీర్థ. ఇప్పుడు భయం పోయిందా అని అడిగాడు. అంటూ అతన్ని మరింత గట్టిగా చుట్టుకుంది. అప్పుడే తీర్థ, ఒకసారి ఇటు చూడు అన్నాడు. హా, ఏంటి అని అతను చూపించిన వైపు దృష్టి సారించింది. అటుగా చూసిన ఆమెకు కర్టెన్ పక్కకు తొలగి ఒక బెడ్ కనిపించింది. దాని మీద వెల్కమ్ టు సెకండ్ నైట్ అని అందమైన పూలతో మరింత అందంగా డెకరేట్ చేసిన అక్షరాలు దర్శనమిచ్చాయి. వాటిని చూస్తూనే తీర్థ కళ్ళను నిలబెట్టేసింది. మళ్ళీ ఆమెలో సన్నగా వణుకు మొదలైంది. ఆమె పక్కన కూర్చున్న ధ్రువ్ లేచి ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ధ్రువ్, ప్లీజ్ ఇక్కడ వద్దు. మనం మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఉంది అంది తడబడుతూ. ఇప్పుడే భయం లేదు అన్నావు కదా అన్నాడు. అది ఊరికే కూర్చుని వ్యూ చూడడానికి. కానీ నువ్వు అని ఇంకా చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. దాంతో ధ్రువ్ మరింత మురిపెంగా నవ్వుతూ ఆమెను మంచం మీదకి చేర్చి ఆమె వైపు ఇష్టంగా చూస్తూ, ఇష్టం లేదా అని మంద్రంగా అడిగాడు. వెంటనే తీర్థ మంచం మీద కూర్చున్న పళ్ళంగా ఉంటూనే ధ్రువ్ని గట్టిగా హత్తుకొని, ఇక్కడ వద్దు, నాకు చాలా భయంగా ఉంది అంది అతన్ని మరింత దగ్గరకు అదుముకుంటూ. ధ్రువ్ ఆమె ఆలింగనాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా ఆమె వీపు నిమిరి ఆమెను తన నుండి విడదీసి ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని, భయం వద్దు, నేను నీకు తోడు ఉన్నాను కదా. నా ప్రతి అడుగులో అడుగు వేసి నన్ను అనుసరించు. అప్పుడు భయం అన్న మాటే నువ్వు మరిచిపోతావు. ఎంతో మందితో శరీరాన్ని పంచుకున్న నేను మనిషిలా మారాక నా భాగస్వామితో పొందే ప్రతి ఆనందం ప్రత్యేకంగా వైవిధ్యంగా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను. నిన్న నేల, ఈరోజు నింగి, రేపు అంటూ ఆమె అదరాలను అందుకున్నాడు. నిన్నటి అనుభూతి నుండి ఇంకా బయటకు రాలేదంటే ధ్రువ్ ఇచ్చే షాకులకు తీర్థ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ధ్రువ్ ఆమె పెదవులకు విశ్రాంతినిచ్చి ఆమెను ముద్దు మురిపాల్లో ఓలలాడించి ఆమెలో ఉన్న భయాన్ని తగ్గించి ఆమె మీద అడ్డులను తొలగించి ఆమెలో అలజడితో పాటు కంగారును కూడా దూరం చేసి ఆమెని అతనిలో కలుపుకున్నాడు. తన ఆనందాన్ని అతని ఆనందంగా మార్చుకొని అతని ఆనందాన్ని ఆమెలో వెతుక్కుంటున్న మగడి చిలిపి చేష్టలతో భయాన్ని వీడి అతనికి సహకరిస్తూ ఆమె కూడా అతన్ని అల్లుకుంది. ధ్రువ్ మిర్రర్లో నుండి కనిపిస్తున్న చందమామను చూస్తూ, ఆహా, 2 చందమామలను ఒకేసారి చూడడం ఎంత అదృష్టం అన్నాడు. రెండా అని అర్థం కానట్లు అడిగింది తీర్థ. అవును, నా ఒడిలో ఒక చందమామ, నా కళ్ళెదురుగా ఒక చందమామ అన్నాడు. దాంతో ఆమె సిగ్గుపడిపోతూ అతన్ని చుట్టుకుంది. ఆకాశంలో చుక్కల అందంతో ఆ చందమామ వెలిగిపోతుంది. నా చందమామ ఒంటి మీద పుట్టుమచ్చల అందంతో మెరిసిపోతుంది అంటూ అతనికి ఇష్టమైన ఆమె మెడవంపులోని పుట్టుమచ్చను ముద్దాడుతూ ఆమెను మళ్ళీ ఆక్రమించుకున్నాడు. తన అణువణువును ఆరాధిస్తున్న మగడి ప్రేమకు ఆమె మురిసిపోతూ మనసుని తనువుని అతనికి అర్పించింది. అతని మనసెరిగి మసులుతూ అతన్ని తనలో కలుపుకుంది. కాసేపటికి తన గుండెల మీద సేద తీరుతున్న ధ్రువ్ తలలో తీర్థ కుడి చేతి వేళ్లు పోనిచ్చి ఆడుతూ, నన్నొక అద్భుతం అంటావు కానీ నువ్వే అపురూపం ధ్రువ్. నా కోసం ఎన్నో రోజులు నెలలు ఎదురు చూశావు. నీ ప్రేమనంతటినీ నీలోనే దాచుకొని సతమతమయ్యావు. నన్ను ప్రేమిస్తూ కూడా ఎక్కడ నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానో అనుకుని లేని కోపం నటించావు. ఆ సమయంలో ఎంత నలిగిపోయావో అని మాట్లాడుతూ అలసిపోయి నిద్రలోకి జారుకుంది. ఆమె ఎడమ చేతి వేళ్లతో ఆడుతున్న ధ్రువ్ ఆమె నిశ్శబ్దంగా ఉండడంతో తల ఎత్తి చూసేసరికి ఆమె నిద్రపోతూ కనిపించింది. దాంతో
చిరునవ్వు నవ్వి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెకు లాంగ్ టాప్ తొడిగి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని ఫ్లైట్ దిగి కారులో ఆమెను కూర్చోబెట్టి పడిపోకుండా సీట్ బెల్ట్ పెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఆమెను తమ బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన ఒంటి చేతిపై చారబడి, నేను కాదే నువ్వే అపురూపం, నీ నడవడికతో నన్ను, ఓర్పు సహనంతో నా ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమకు ప్రతిరూపాలుగా మార్చావు. నిన్ను కలిసి ఉండకపోతే నేనీరోజు ఇంత ఆనందంగా ఉండేవాడినే కాదు. నా జీవితంలోకి ఆనందం నీ వల్లే వచ్చింది అని అంటూ ఆమెను చుట్టుకొని నిద్రపోయాడు. తెల్లారేసరికి తీర్థకు మెలకువ వచ్చి కంగారుగా లేచి తన ఒంటి మీద బట్టలు లేవని చుట్టూ చూసుకొని, ఇదైతే మా గదే, కానీ ఫ్లైట్లో నుండి ఎలా ఇక్కడికి వచ్చాను? సరే వచ్చాను, ఇలాగే బట్టలు లేకుండానే తీసుకొచ్చాడా అని బెంగగా అనుకుంది. పక్కన చూస్తే ధ్రువ్ లేడు. అప్పుడే జిమ్కి వెళ్ళిపోయాడా అనుకొని ఆమె వాష్రూంలోకి దూరిపోయింది. తీర్థ పూజ చేసి వంట పని పూర్తి చేసుకొని తమ గదిలోకి వచ్చేసరికి ధ్రువ్ రెడీ అవుతూ ఆమెను చూసి ఆమె ఎటు కదిలితే అటు కదులుతూ ఆమెకు అడ్డుగా నిలుస్తూ ఆమెనే చూస్తున్నాడు. మొదట యాదృచ్ఛికం అనుకొని మరోవైపు కదిలిన ఆమెకు అటుగా కూడా అడ్డుగా నిలిచాడు ధ్రువ్. దాంతో తల ఎత్తి అతని వైపు చూడగానే ఏంటి సంగతి అన్నట్లుగా కళ్ళెగరేశాడు. అతని చూపుకి సిగ్గుపడిపోతూ మరోవైపు కదిలింది. అటుగా కూడా అడ్డుతూ, ఏంటి సెకండ్ నైట్ అయినా కూడా ఇంకా సిగ్గుపోలేదా అని తమాషాగా అడిగాడు. ఆ మాటతో ఆమె బుగ్గలు ఎరిపెక్కిపోతుండగా ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోవడానికి వెనుతిరిగింది. వెంటనే ధ్రువ్ ఆమెను వెనుక నుండి చుట్టుకుంటూ, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడికి మేడం గారు పారిపోతున్నారు అని అడిగాడు. అబ్బా వదులు ధ్రువ్, నీకు ఆఫీస్కి టైం అవడం లేదా అని అడిగింది. దాంతో ఆమెను తన వైపు తిప్పి, నీకు కాదు మనకి అనాలి, అయినా నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు అని రెట్టించాడు. అతని వైపు చూడలేక కళ్ళను దించేస్తూ ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చాడో తెలుసుకుందామని చిన్నగా కళ్ళను పైకెత్తి, మనం రాత్రి ఫ్లైట్లో ఉన్నాం కదా, మరి ఇంటికి ఎప్పుడు వచ్చాం, నా నా నన్ను ఇంటికి ఎలా తీసుకొచ్చావు అని బెదురుగా అడిగింది. ఎప్పుడూ ఎలా ఎత్తుకుంటానో అలానే తీసుకొచ్చాను అన్నాడు చాలా సింపుల్గా. అవును, కానీ నన్ను ఎలా తీసుకొచ్చావని అడుగుతున్నాను అంది చిన్నగా. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు, సరిగా చెప్పు అన్నాడు కావాలనే నవ్వును దాస్తూ. అతని నవ్వు చూసి ఆమె మరింతగా ఇబ్బంది పడుతూ, నీకు అర్థమైందని నాకు తెలుసు, చెప్పు ఎలా తీసుకొచ్చావు అని అడిగింది. ఆగు, వీడియో చూపిస్తాను, నీకన్నీ ప్రూఫ్స్తోనే చూపించాలి కదా అని ఆమెను వదిలి కదిలాడు. వెంటనే అతన్ని ఆపి, నేనెలా ఉంటే అలా వీడియో తీస్తావా అని అలిగినట్లుగా అడిగింది. పోనీ ఇప్పుడు తీసుకుందామా అని ఫోన్ని అందుకొని ఆమె బుగ్గను ముద్దాడి సెల్తో క్లిక్ మనిపించి ఆ ఫోటో చూపించాడు. ఏంటిది ధ్రువ్ వదులు అంది ఇబ్బందిగా ముఖం పెడుతూ. వెంటనే ఆమెను మరింత గట్టిగా చుట్టుకొని ఫుల్ టాప్లో ఉన్న ఆమె ఫోటో చూపించాడు. అంటే ఇలా తీసుకొచ్చావా అని కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోతుండగా అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు, మరి ఇందాక అని అక్కడికి ఆగిపోయింది. ఆగిపోయావే, చెప్పు చెప్పు అన్నాడు కన్ను కొడుతూ. దాంతో సిగ్గుపడిపోతూ అతన్ని చుట్టుకుంది. అమ్మ తల్లి, నీకు సిగ్గు ఆభరణమే కానీ ఇలా సగం సమయం సిగ్గుపడడానికే కేటాయిస్తే ఎంజాయ్ చేసేదెప్పుడు అని అడిగాడు. దాంతో అతని కౌగిలి నుండి వేరుపడి, అయ్యో పాపం, అస్సలు ఎంజాయ్ చేయడం లేదు తమరు. చుక్కల్లోకి తీసుకెళ్ళి భయమన్న నన్ను లాలించి కావలసింది తీసుకోలేనట్లు అలా ఎలా మాట్లాడతావు అని తిరిగి ప్రశ్నించింది. ఏంటి రెండో రాత్రికే మేడం స్వరం లేస్తుంది అన్నాడు కోపం నటిస్తూ. ఈ రాత్రులు గోలేంటి, అయినా నా వాయిస్ ఎప్పుడూ అప్పరే అంది. అవును, అప్పుడు తప్ప అని కన్ను కొట్టాడు. అబ్బా, ఎందుకే నీ ఎదురుగా రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది అంది సిగ్గుతో కూడిన నవ్వుని దాయడానికి అవస్థపడుతూ. నీ ఇబ్బంది కూడా అందమే అన్నాడు ఆమెను చుట్టుకుంటూ. సరే, ఆకలి వేస్తుంది, టిఫిన్ తిందాం పదా అంది. మరి నా టిఫిన్ అన్నాడు బెడ్ వైపు చూపిస్తూ. ఛీ, నీకు అసలు సిగ్గులేదు అనేసి అతన్ని విసిరిగా దూరం నెట్టి
రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ వైపు వెళ్ళిపోయింది. ధ్రువ్ కూడా ఏదో ఫోన్ వస్తే మాట్లాడడంలో బిజీ అయిపోయాడు. దేవ్ కాస్త నార్మల్ అవగానే మళ్ళీ తిరుగుళ్ళు మొదలుపెట్టేశాడు. వాడిప్పుడు చాలా ఇరిటేట్గా ఉన్నాడు. చాలా చాలా కోపంగా కూడా ఉన్నాడు. తీర్థ మీద తన పంతం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్న వాడికి లిల్లీ గుర్తుకు వచ్చింది. దాంతో ఆమెను గెస్ట్ హౌస్కి రమ్మని ఆర్డర్ వేసి పిలిపించాడు. లిల్లీ దేవ్ని వాడి ఒంటి మీద గాయాల్ని చూసి కంగారు పడుతూ, ఏంటిది దేవ్, ఈ దెబ్బలెలా తగిలాయి అని అడిగింది. దాంతో కోపంగా ఆమె జుట్టు పట్టుకొని ముఖం మీద ముఖం పెట్టినంత దగ్గరగా ఆమెను తన మీదకు లాక్కొని ఉరిమేలా చూస్తూ, నా మీద అంత ప్రేమ ఇంత ప్రేమ, నేను లేకపోతే ఉండలేను అంటావు? నేను అన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే రాలేదు సరికదా, ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు అన్నాడు. వాడి పట్టు తనని బాధిస్తుంటే ఆమె కంట్లో నుండి కన్నీరు జారిపోతుంది. దాంతో తన జుట్టుని వాడి నుండి విడిపించుకోవాలని చూస్తూ, నిజంగా నువ్వు హాస్పిటల్లో ఉన్న విషయం నాకు తెలియదు దేవ్. నీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వచ్చేది అని భయంగా చెప్పి, అసలు ఈ దెబ్బలు ఎలా తగిలాయి, యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా అని అడిగింది. ఆమె సమాధానంతో ముడిచిన కనుబొమ్మలు వదులవుతూ కళ్ళు ఆశ్చర్యంగా మెరుస్తుండగా, నిజంగా నా కోసం నువ్వు ఫోన్ ట్రై చేసావా అని అడిగాడు. అవును చేశాను. నీకు నా మీద ధ్యాస ఉండకపోయినా నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేను దేవ్. ఐ లవ్ యూ సో మచ్ అంది. వెంటనే దేవ్ ఆమె జుట్టుని వదిలి ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె మీద పడిపోతూ, అయితే మళ్ళీ నీ ప్రేమను నిరూపించుకో అంటూ ఆమె మీద ఉన్న అడ్డులను తప్పించి తీర్థ మీద పంతం తీర్చుకోవాలనే తన కోపాన్ని ఉక్రోషాన్ని లిల్లీ శరీరం మీద చూపిస్తూ ఆమె ఒక మనిషి అన్న విషయం మరిచిపోయి ఆమెకు నరకాన్ని చూపిస్తున్నాడు. నేను వీడికి ఇందుకు మాత్రమే పనికి వస్తున్నానని అనుకుంటున్నాడు. వీడు హాస్పిటల్లో ఉన్నా నా గురించి ఆలోచించాడు అంటే వీడు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. వీడిని విడిచి ఉండలేనంతగా నేను ప్రేమిస్తున్నానని ఎప్పటికి తెలుసుకుంటాడో అని బాధపడుతూ వాడి ధాటికి అలవాటు పడిన దానిలా అతని చేతిలో మైనపు ముద్దలా మారిపోయింది లిల్లీ. ప్రతిసారి కన్నా దారుణంగా ఆమె శరీరాన్ని తన గోళ్ల రక్కులతో పంటి ఘాట్లతో నింపేస్తున్నాడు దేవ్. ఆమె తేనెలూరి పెదవులపై కూడా గాయాలు చేసి ఆమె మీద తన ఆధిపత్యాన్ని నెగ్గించుకుంటూ, ఏంటి నా వేగాన్ని తట్టుకునే స్థాయికి అలవాటు పడిపోయావా? వద్దు కాదు అని అడ్డు చెప్పకుండా నాకు సహకరిస్తున్నావు అని అడిగాడు ఆమె మీద ఒత్తిడి పెంచుతూ. నాతో నీకు ఈ అవసరం మాత్రమే ఉందని నీ అభిప్రాయమేమో కానీ నాకు మాత్రం నువ్వే సర్వస్వం. నీకు అర్పించిన ఈ శరీరాన్ని మరొకరికి అర్పించలేను. నిన్ను విడిచిపోలేను. నాకు నువ్వే లోకం. నేను చేస్తున్నది తప్పేమో కానీ నాకు తప్పుగా అనిపించడం లేదు. నీ అనారోగ్యం టైంలో నీకు నేను గుర్తొచ్చానంటే నువ్వు కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నావని నాకు అనిపిస్తుంది. అందుకే ఎప్పటికైనా నువ్వు నా మెడలో తాళి కడతావు అనే ధైర్యం నాది అంది. దేవ్ లిల్లీ మాటలకు ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏంటి, నేను దీన్ని ప్రేమిస్తున్నానా? అసలు ప్రేమంటే ఏంటి అని అనుకొని, తప్పకుండా తాళి కడతాను అంటూ ఆమె అణువణువుని తాకుతూ ఆమె శరీరాన్ని వశం చేసుకున్నాడు. ఉదయం ఆఫీస్కి వచ్చాక ధ్రువ్కి మళ్ళీ ఏదో మీటింగ్ ఉండడం వల్ల తీర్థకు కొన్ని ఫైల్స్ అప్పగించి, నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు వీటిని కంప్లీట్ చేయమని ఆర్డర్లా చెప్పాడు. దాంతో తీర్థ అతని వైపు విసురుగా చూస్తూ, ఏంటి ఆర్డర్ వేస్తున్నావు? చేయకపోతే ఏం చేస్తావు? నీకు భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. అయినా నేనే ఓనర్ని అయినప్పుడు నేనెందుకు పని చేయాలి? నేను చేయను. వేరెవరికో ఈ పని అప్పగించుకో అని పొగరుగా అంది. ఆహా అవునా అంటూ ఆమె వైపు అదొక మాదిరిగా చూస్తూ కోట్ బటన్ విప్పాడు ధ్రువ్. దాంతో తీర్థ అతని ప్రవర్తన చూస్తూ, ఏయ్ ఏంటిది, ఏం చేస్తున్నావు? ఇది ఆఫీస్, బిహేవ్ లైక్ ఏ బాస్ అంది. అదే లేడీ బాస్తో జెంట్ బాస్ ఎలా బిహేవ్ చేస్తాడో మేడంకి కాస్త ఎక్స్పీరియన్స్ చేయిస్తే ఇక మీదట వాయిస్ పెంచకుండా ఉంటుంది అని కోట్ కూడా విప్పేసి మీదకు వస్తున్నాడు ధ్రువ్. దాంతో ఆమె నవ్వుతూ, అంత సీన్ లేదు బాస్ గారు, లేడీ బాస్ ఇక్కడ అంది అంతే కాన్ఫిడెంట్గా. అదే చూద్దాం అంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని అందుకోబోయాడు. అప్పుడే ప్యూన్ లోపలికి వచ్చాడు. వెంటనే తీర్థ ధ్రువుని దూరం నెట్టింది.
ఏం కావాలి అని ప్యూన్ని కోపంగా అడిగాడు. అది అది అని నీళ్లు నమిలాడతను. అడుగుతుంది నిన్నే అని గద్దించాడు ధ్రువ్. దాంతో ప్యూన్ భయపడుతూ మీరే కదా సార్ రమ్మని బ్రజర్ ప్రెస్ చేశారు అని బెదురుగా చెప్పాడు. ఆ మాట వినగానే ధ్రువ్ తీర్థ వైపు చూశాడు. ఆమె నవ్వుని పంటి కింద అణిచిపెట్టడానికి అవస్థపడుతూ మెరిసే కళ్ళతో అతని వైపు చూసి ఇదేలా ఉంది అని కళ్ళెగరేసింది. యు పే ఫర్ ఇట్ అన్నట్లుగా చూసి ఫైల్స్ తీసుకొని ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయాడు అతను. దాంతో తీర్థ నవ్వుకొని అంతలోనే నార్మల్ అవుతూ నాకు విజే సొల్యూషన్స్ ఫైల్ కావాలి అని ప్యూన్తో చెప్పి బయటకు పంపించి ధ్రువ్ అలకమోము గుర్తొచ్చి నవ్వుకుంటూ ఐ మిస్ యూ బంగారం అని మెసేజ్ చేసింది. వెంటనే ఆమెకు ఫోన్ చేసి మిస్ యూనా? పక్కనే ఉంటే పక్కకు పో అంటావు, దూరంగా వస్తే మిస్ యూ అంటావు. అయితే మీటింగ్కి వెళ్లకుండా వెనక్కి వచ్చేయనా అని ఆత్రంగా అడిగాడు. అలా ఎలా వస్తావు? నిన్న రోజంతా మీటింగ్లో ఉంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, మరి ఈరోజు కూడా ఇంకో ప్రాజెక్ట్ తీసుకురా అంది ఆర్డర్లా. ఏంటి ప్రాజెక్ట్ తీసుకురావాలా? నీకు నేనంటే అస్సలు భయం లేకుండా పోయిందే. ఈసారి నీకు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వను అన్నాడు. అది చూద్దాం అని తీర్థ ఫోన్ పెట్టేసి వెంటనే నవ్వుతున్నట్లు స్మైలీ లోగో సెండ్ చేసింది. అదే చూద్దాం రాక్షసి అని సెండ్ చేసి ధ్రువ్ కూడా నవ్వుకున్నాడు. తీర్థ కూడా ధ్రువ్ మాటలకు నవ్వుకొని పనిలో లీనమయ్యింది. దేవ్ తన గదిలో ఏం చేస్తున్నాడమ్మా అని అడిగాడు రాజేంద్ర మాలినిని. వాడు గదిలో ఎక్కడున్నాడు? కాస్త తేరుకోగానే మళ్ళీ తిరుగుళ్ళు మొదలెట్టేశాడు. వాడెప్పుడు బాగుపడతాడో తెలియడం లేదు. ధ్రువ్ అంత మంచిగా కాకపోయినా బాధ్యత ఎరిగి నడుచుకుంటే బాగుంటుంది అంటే వినడం లేదు అంది మాలిని బాధగా. దాంతో రాజేంద్ర గట్టిగా నిట్టూర్చి దేనికైనా టైం రావాలమ్మా. ధ్రువ్లో ఇంతటి మార్పుని మనం అసలు ఊహించామా? మంచిగా మారాడు కదా అన్నాడు రాజేంద్ర. దానికి 2 కారణాలున్నాయి మావయ్య గారు. ఇంటిని భర్తని బిడ్డను బాధ్యతగా చూసుకునే అక్క కడుపున పుట్టిన ధ్రువులో సహజంగానే మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిని కప్పేస్తూ చెడు మార్గంలో వెళ్ళిన వాడిని తీర్థ సరైన దారిలో నడిచేలా చేసింది. కానీ నా కొడుకు అని బాధగా నిట్టూర్చి పుట్టుకతో ఐశ్వర్యవంతురాలిని కాని నేను పెళ్ళి అయ్యాక వచ్చిన డబ్బు మదంతో ఇంటిని భర్తని బిడ్డను విస్మరించాను. అక్క బిడ్డ అక్కలా మంచివాడైతే నా బిడ్డ నాలాగే ఉంటాడు కదా మరి. నేనిప్పుడు మంచిగా మారానని వాడిలో మార్పు కోసం తాపత్రయపడడం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. వాడిని వాడి బుద్ధిని మార్చలేకపోతున్నాను. మంచి దారిలో నడవమని చెప్తుంటే వాడి బుర్రకు ఎక్కడం లేదు. వాడి ప్రవర్తనకు ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఉండదు కదా అంది. బాధపడకు మాలిని, సమయం వచ్చినప్పుడు వాడిలో కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం అని నచ్చజెప్పాడు రాజేంద్ర. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నాను మావయ్య అంది బాధగా. నిన్నటిలా ధ్రువ్ మళ్ళీ సాయంత్రం అయ్యే టైంకి ఆఫీస్ సెల్లార్లో కారు ఆపి తీర్థకు ఫోన్ చేసి కిందకి రమ్మని చెప్పాడు. దాంతో తీర్థ టైం చూసుకొని నిన్న కూడా ఇలాగే బయటకు వెళ్ళి సెకండ్ నైట్కి అరేంజ్మెంట్స్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఈయన గారి రొమాంటిక్ సెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో నా ముద్దుల మొగుడు అనుకుంటూ వచ్చి కారులో కూర్చుంది. నువ్వు ఊహించని చోటికి అన్నాడు ధ్రువ్ కారు డ్రైవ్ చేస్తూ. ఇంకా ఉంది. ధ్రువ్ తీర్థను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నిజంగా దేవ్ లిల్లీని లవ్ చేస్తున్నాడా? ఆ విషయం వాడు తెలుసుకోలేకపోతున్నాడా? అసలు వాడిలో మార్పు అనేది వస్తుందా? ఈ విషయాలు తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని ఫాలో అయ్యి పూర్తిగా వినేయండి. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.